ఎమ్మెల్యే అనుచరులు ఎవరికి వారు డిపార్ట్మెంట్లు పనిచేసుకొని అక్కడ కౌంటర్స్ ఓపెన్ చేశారా? చివరకు పేదోళ్లు వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకున్నా వదలకుండా కమిషన్లు దండుకుంటున్నారా? 2 దశాబ్దాల తర్వాత గత ఎన్నికల్లో గెలిచిన పార్టీని తిరిగి పడుకోబెట్టేందుకు ఎవరికి వారు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా టీడీపీ ఎమ్మెల్యే? చికెన్ మసాలా తెలుగుదేశం పార్టీకి ఒకప్పటి కంచుకోట పల్నాడు జిల్లా నరసరావుపేట. తర్వాత ఇక్కడ పార్టీ దారుణంగా దెబ్బతిని గత ఎన్నికల్లో తిరిగి కోలుకుండా ప్రస్తుత పరిస్థితులు బాగా తేడాగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే అనుచరులమంటూ ఆయన పేరు చెప్పుకొని కొందరు చేస్తున్న వ్యవహారాలు పార్టీకి షాకిస్తున్నాయట. ఇంకా నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలంటే మళ్లీ కప్పెట్టేసేలా ఉన్నాయన్న మాటలు కేడర్ నుంచే వినిపిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత కోడెల శివప్రసాదరావు ఇక్కడి నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 2004, 2009లో కూడా ఓడిపోయారాయన. ఇక 2014, 2019 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. ఆ విధంగా ఒకప్పటి కంచుకోటలో 2 దశాబ్దాల పాటు పసుపు జెండా ఎగరలేదు. కానీ 2024 ఎన్నికల్లో పరిస్థితులు మారాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన చదలవాడ అరవిందబాబు గెలిచారు. ఎన్నాళ్ళో వేచిన ఉదయమంటూ కార్యకర్తలు ఆనందించేలోపే పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోందట. ఎమ్మెల్యే అరవిందబాబు వ్యవహార శైలిలో సొంత పార్టీలోనే కొంతమంది నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ప్రత్యేకించి ఓ సామాజిక వర్గానికి చెందిన వాళ్లైతే అసలు ఆయన పట్టించుకోవడం మానేశారన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. మరోవైపు అరవిందబాబు అనుచరులుగా చెప్పుకుంటున్న కొంతమంది చేస్తున్న పనులు, వాళ్ల తీరు ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. వాళ్ల వ్యవహారంపై సొంత పార్టీ నేతలు కూడా మండిపడే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే పేరు చెప్పి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ గల్లాపెట్టెలు పెట్టేశారట. వసూల్ రాజాల అవతారమెత్తి విభాగాల వారీగా పనిచేసుకుని మెక్కేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అనుచరుడిగా చెప్పుకుంటున్న ఓ చోటా నేత పోలీస్ స్టేషన్స్, పంచాయతీల్లో మునిగి తేలుతున్నారన్నది లోకల్ వాయిస్. ఏదైనా వివాదం స్టేషన్కు వెళితే చాలు వెంటనే సదరు నేత అక్కడ వాలిపోతున్నాడట. పోలీసుల కంటే ముందే తాను జోక్యం చేసుకుని మాట్లాడుకుందాం రమ్మంటూ కలెక్షన్ల పర్వానికి తెరలేపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అతని వ్యవహార శైలితో చివరకు పోలీసులు సైతం విసిగిపోయారట. ఈ దందాలో సదరు ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు చివరికి తెలుగుదేశం కార్యకర్తలను కూడా స్పేర్ చేయడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. మన పార్టీ లేదు, పక్క పార్టీ లేదు, ఎవరు క్యాష్ కొడితే వాళ్లే మనోళ్లు అన్నట్టుగా ఉందట వ్యవహారం. యాక్షన్ తీసుకుందామా అంటే మాటకు ముందు ఎమ్మెల్యే పేరు చెబుతూ ఉండడంతో పోలీసుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉందట. అలాగే ప్రభుత్వ కాంట్రాక్టు ఒకటి దక్కించుకుని నాసిరకం ఆహారం సరఫరా చేస్తూ లక్షలు దండుకుంటున్నట్టుగా పేటలో ప్రచారం జరుగుతోంది. ఇక ఎమ్మెల్యేకు మరో భుజాన్ని అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఓ మైనార్టీ నేత చేతివాటం చూసి టీడీపీ వాళ్లే షాక్ తింటున్నారట. వైద్య సాయం కోసం పేదలు సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకుంటే అందులో కూడా కమిషన్కు కక్కుర్తి పడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ నేత ఎక్సైజ్, విద్యుత్ విభాగాల్లో జోక్యం చేసుకుంటూ దండుకుంటున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మున్సిపాలిటీలో పనులు, బిల్లుల వరకు అంతా తానే అంటూ మరో నాయకుడు వ్యవహరిస్తున్న తీరు కూడా వివాదాస్పదంగా మారింది. మున్సిపల్ కాంట్రాక్టులు దక్కించుకున్నవారు తమకు పర్సెంటేజీ ఇవ్వాల్సిందేనని ఓ నాయకుడు రూల్ పాస్ చేసినట్టుగా తెలిసిందే. ఇక ఎమ్మెల్యే ఆఫీసులో కనిపించే ఓ చోటా లీడర్ చేతివాటం కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. అయితే ఇక్కడే చాలా మందికి ఓ బేసిక్ క్వశ్చన్ వస్తోంది. అనుచరులంతా ఎవరికి వారు ఎమ్మెల్యే పేరు చెప్పి అడ్డగోలు దందాలు చేస్తున్నారు. వాటి గురించి నియోజకవర్గం మొత్తం రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఈ సంగతి ఆయనకి తెలియటం లేదా? ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చే వేగులు కరవయ్యారా? లేక తెలిసి కూడా ఈయనే తెలియనట్టుగా నటిస్తున్నారా అన్న చర్చలు జోరుగా నడుస్తున్నాయి. నరసరావుపేటలో 2 దశాబ్దాల తర్వాత నియోజకవర్గంలో పార్టీ గెలిస్తే దాన్ని కాపాడుకోవాల్సింది పోయి ఇలా ఎవరికి వారు బరితెగించి వసూళ్లకు పాల్పడితే పార్టీ ఇక్కడ తిరిగి నిలబడుతుందా అన్నది సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన. ఎమ్మెల్యే అరవిందబాబు ఇప్పటికైనా కళ్లు తెరవకుంటే ఆయన పొలిటికల్ కెరీర్తో పాటు లోకల్గా పార్టీ కూడా ఖతమవడం ఖాయమన్నది పేట టీడీపీ టాక్.